ఒకసారి వినండి. నా క్యాంపస్ దగ్గరికే రావాలి కాబట్టి మీరేం చేయాలి? అప్పుడు ప్రజలకు చెప్తున్నాడాయన. అక్కడున్న ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, నేనెవరైతే అభ్యర్థిని నిలబెడతానో, ఆ అభ్యర్థికి మాత్రమే మీరు ఓట్లేస్తే, మీ గ్రామంలో ఉన్న పనులు అవుతాయి. ఎందుకంటే, మేఘారెడ్డి ఎమ్మెల్యే గదా! ఆయన చెప్పుకుంటున్నాడు చూడండి. ఆయన గర్వమైన మాటలు. మేఘారెడ్డి నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినవు? వనపర్తి నియోజకవర్గంలో నీకు అదే ప్రజలు ఒకవేళ ఓట్లెయ్యకపోతే, ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడివా? నీ క్యాంపస్‌లకి వేరే ఇతర పార్టీ సర్పంచులొస్తే ఎలా నువ్వు మెడబట్టి గెంటేస్తావు? ఈ రోజు నువ్వు అంటున్నావు కదా మెడబట్టి గెంటేస్తా అని చెప్పేసి. అదే క్యాంపస్ లో నుండి ప్రజలు తలుచుకుంటే, అదే క్యాంపస్ లో నుండి వచ్చే ఎలక్షన్స్ లో నిన్ను కూడా అట్లనే మెడబట్టి గెంటేస్తారు. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ప్రజల్లో నేను మాట్లాడుతున్నా కదా అని సోయి లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకో ఎమ్మెల్యే అంటాడు, ఆయన ఏమంటాడు, మీరెవరైనా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నేను చచ్చినట్టు ఒట్టు అని అంటున్నాడు ఆయన. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా? ఎలాంటి ఎమ్మెల్యేలను మనం ఎంచుకుంటున్నాం?